తెలంగాణలో ఓ స్కూలు విద్యార్థికి 6 ఏళ్ల విద్యార్థికి ఇచ్చిన హోంవర్క్ తెలంగాణ రాష్ట్రాన్నే ఒక కుదుపు కుదిపేసింది. రాజకీయంగా పెను దుమారం రేపింది. బీజేపీ అధ్యక్షుడు సైతం, కీలక నేతలు సైతం ఈ ఘటన మీద స్పందిస్తున్నారు. ఏకంగా ఎవరైతే విద్యార్థికి హోంవర్క్ ఇచ్చారో ఆ స్కూల్ని ముట్టడిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఇంతలాగా 6 ఏళ్ల విద్యార్థికి, 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి ఇచ్చిన హోంవర్క్ కల్మా హోంవర్క్ ఎందుకంత వివాదంగా మాట్లాడిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముస్లిం మతంలో కల్మా అంటే విశ్వాస ప్రకటన, అల్లాపై విశ్వాసాన్ని పెంచే విధంగా ఉండే ఒక ప్రకటన కల్మా అంటాం. ఈ కల్మా అనే పదం ఎప్పుడైతే డైరీలో కనపడిందో ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు పేరెంట్స్. డైరీలో ఉన్న పేరు కృష్ణ, ఆ విద్యార్థి పేరు. హిందూ మతానికి చెందిన ఒక విద్యార్థికి మీరు కల్మా ఎలా బోధిస్తారు? ముస్లిం మతాన్ని ఏ విధంగా అంటగట్టే ప్రయత్నం చేస్తారు? ఆ మత విశ్వాసాన్ని ఏ విధంగా ఆపాదిస్తారంటూ కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ డైరీలో ఒకసారి రాసి కొట్టేయడం, కల్మా చదివించండి అని, ఆ తర్వాత ఈరోజు కూడా కల్మా చదివించండి అని చెప్పి కూడా హోంవర్క్లో రాయడం అనేది వివాదంగా మారింది. అంటే ఈ కల్మా అంటే అల్లాపై విశ్వాసాన్ని పెంచే పదం అని చెప్పొచ్చు. అల్లా తప్ప ఇంకే దేవుడు కూడా ఆరాధనకు పనికిరాడు, అనర్హుడు అని చెప్పే పదం ఇది కల్మా అంటే. కల్మా ఎందుకంత ముఖ్యమైనది అంటే, ఇస్లాం మతంలో కల్మా అనే పదం ఎందుకంత ముఖ్యమైనదంటే, ఇది ప్రధానమైన మత విశ్వాస ప్రకటన. ఒక వ్యక్తి ఇస్లాం మతాన్ని స్వీకరించాలంటే ఈ విశ్వాసాన్ని హృదయపూర్వకంగా అంగీకరించాలి. అంటే ఈ కల్మా అనే మాటని, పదాన్ని, ఈ కల్మాకు సంబంధించి పూర్తిగా అంగీకరించినప్పుడే ఆ దేవుణ్ణి నమ్ముతున్నట్టు అర్థం. కాబట్టి ఎవరైనా ఇస్లాంలోకి రావాలంటే ముందుగా ఈ కల్మా అనేది బోధిస్తారు. ముస్లిం తమ దైనందిన జీవితంలో ఇది ఒక భాగంగా మారుతుంది. కల్మా అనేది 6 రకాలుగా ఉంటుంది. కలిమా తైబా, కలిమా షహాదత్, కలిమా తమీద్, కలిమా తౌహీద్, అలాగే కలిమా ఇస్తాగాఫ్, కలిమా రద్దే క్రూఫ్, ఇలా 6 రకాలుగా ఉంటుంది. ఈ 6 రకాల కల్మాలేంటి? ఇంతలాగా తీవ్రస్థాయిలో వివాదంగా మారిన ఈ కల్మాకు సంబంధించి 6 రకాల కల్మాలు ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఆ కల్మా హోంవర్క్ ఇచ్చారో ఆ టీచర్ని సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. స్కూల్ యాజమాన్యం నుంచి వస్తున్న వర్షన్ ఒకటే, మా స్కూల్లో ఎక్కువ మంది ముస్లిం మతానికి చెందిన వాళ్ళు, ఇస్లామిక్ మతానికి చెందిన విద్యార్థులు ఉంటారు కాబట్టి ఇది ఒక భాగంగా చేసాం ఈ కల్మా అనేది కూడా యాజమాన్యం చెప్తోంది. ఒకవేళ దీన్ని ఒక భాగంగా చేస్తే కల్మా చదివించడం అనేది ఇతర, అంటే ఇస్లాం మతానికి కాకుండా ఉన్న విద్యార్థులు, ముస్లిం మతానికి అతీతంగా ఉన్న విద్యార్థులు, ఇతర మతాలకు చెందిన విద్యార్థులకు ఎందుకు ఇది బోధిస్తున్నారనేది ఇక్కడ ప్రధానంగా వివాదానికి కారణమైంది. మనం 6 రకాల కల్మాలు అంటున్నాం కదా, ఈ 6 రకాల కల్మాల గురించి మాట్లాడుకుంటే మొదటిది కలిమా తైబా. ఇది మొదటి కల్మా. అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన దేవుడు లేడు అనేది మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది మొదటి ఏదైతే కలిమాగా చెప్పవచ్చు. అదేవిధంగా రెండో కలిమా షహాదత్ అనమాట. అంటే అల్లాహ్ ఒక్కడే దేవుడని, ఆయన భాగస్వామి ఎవరూ లేరని, మహమ్మద్ ఆయన సేవకుడు మరియు ప్రవక్త అని చెప్తున్నారు. ఇది కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అల్లాతో సమానమైన దేవుడు ఎవరు లేడనేది ఈ రెండో కలిమా చెప్తుంది. అంటే కల్మాలోనే 6 రకాల్లో కలిమాలు ఉంటాయన్నమాట. అవి మూడోది కలిమా తజ్మీద్. అంటే అల్లా పవిత్రుడు, సమస్త ప్రశంసలు ఆయనకే. అల్లా పవిత్రమైన దేవుడు, అన్ని ప్రశంసలు ఆయనకే చెందుతాయి ఈ ప్రపంచంలో. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడైన మరొక దేవుడు లేడు. ఆయన అత్యంత గొప్పవాడు, పాపం నుండి దూరంగా ఉండే శక్తి, మంచి చేసే బలం అన్నీ అల్లా ద్వారానే వస్తాయి. అంటే పాపాలకు దూరమయ్యే శక్తి, అతీతమైన శక్తి, ఇవన్నీ కూడా అల్లా నుంచే వస్తాయనేది కలిమా తజ్మీద్ అనే కల్మాలో, అంటే మూడో కల్మాగా చెప్పవచ్చు, ఇందులో చెప్పడం జరుగుతుంది. అలాగే కలిమా తౌహీద్ అనేది 4వ కల్మాగా చెప్పవచ్చు. అంటే అల్లా ఒక్కడే, ఆయనకు భాగస్వామి ఎవరూ లేరు, రాజ్యం ప్రశంసలు అన్నీ ఆయనకే చెందుతాయి, జీవితం మరణం ఆయన చేతిలో ఉన్నాయి, ఆయనకు అన్నిటికీ అధికారం ఉంది. ఇది ఒక 4వ కల్మాగా చెప్పవచ్చు. అంటే ఒక్కొక్క కల్మాలో ఒక్కొక్క రకమైన భావాన్ని, అర్థాన్ని, అల్లా మీద ప్రేమను, ఆయన ఒక్కడే సర్వస్వం అనే భావాన్ని కలిగిస్తుంది. ఆయనతో సమానమైన వ్యక్తి ఎవరూ లేరు, ఏ దేవుడు లేడనేది కూడా దీని అర్థం స్పష్టంగా తెలుస్తుంది. కలిమా ఇస్తిగార్ అంటే, ఓ అల్లా నా పాపాలను క్షమించు,
నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతున్నాను, నన్ను క్షమించు, సరైన మార్గంలో నడిపించు. ఇది 5వ కలీమాగా చెప్పవచ్చు. 6వ కలీమా కలీమా రద్దే కుఫ్. ఇది 6వ లాస్ట్ కలీమాగా చెప్పవచ్చు. ఓ అల్లా, నేను తెలుసో తెలియకో చేసిన అవిశ్వాసపూరిత మాటలు, పనుల నుండి నీ శరణు కోరుతున్నాను. నా విశ్వాసాన్ని దృఢంగా ఉంచి నన్ను క్షమించు. ఇలా మొత్తం కల్మాలో 6 రకాలుగా విభజించారు. అవి కలీమాలు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 6 రకాల కలీమాలు ఉంటాయి. ఇలా కల్మా హోంవర్క్ అనేది ఎప్పుడైతే ఒక మతానికి అనుకూలంగా ఉందో, మొత్తం హిందూ సంఘాలు, ఒక పక్క ఏబీవీపీ, వీళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శేష ఏపీ దేశం, హైదరాబాద్.